బ్యాక్ వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీసీ క్రాస్ రోడ్స్. ఈరోజు పిక్చర్ బ్రహ్మయుగం. బ్రహ్మయుగం కలియుగానికి ఒక వికృత రూపం. బ్రహ్మయుగం రిలీజ్ అయ్యి ఆల్రెడీ 45 days అయింది. మలయాళంలో అది ఈ సీజన్కి థర్డ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్, 85 crores కలెక్ట్ చేసింది. అలాగే తెలుగులో కూడా ఓటీటీలో రిలీజ్ అయింది. చాలా మంచి వ్యూస్ రాబడుతుంది. 45 days అయినా ఈ రివ్యూ చెప్పడానికి కారణం ఏంటంటే, ఇప్పటికీ సినిమా లవర్స్ ఎవరైనా ఈ సినిమా చూసి ఉండకపోతే ఇది తప్పకుండా చూడాలనేదే ఈ రివ్యూ ద్వారా నేను చెప్పే ప్రయత్నం. ఇది అమేజింగ్ ఫిల్మ్. సినిమా మేకింగ్ పరంగానైతేనేంటి, మమ్మూటి నట విశ్వరూపం చూడాలంటే అయితేనేంటి, సినిమా మేకింగ్ అంటే బ్లాక్ అండ్ వైట్లో తీశారు. నువ్వు 2 సార్లు విధితో పందెం గట్టి ఆడొచ్చు అనుకుంటున్నావు. ఇది 17th century పీరియడ్ ఫిల్మ్. అమేజింగ్ ఫోటోగ్రఫీ అండ్ అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్. అలాగే ఆర్ట్ డైరెక్షన్ ఇస్ అవుట్ ఆఫ్ ద వరల్డ్. ఒకటే ఒక పాడుబడ్డ బంగ్లా బయట లోపల తీస్తారు. సో మొత్తానికి కలిపి 3 క్యారెక్టర్లు మెయిన్గా ఉన్నాయి. పిక్చర్ 2 hours 20 minutes ఫిల్మ్ లవర్స్ అందరినీ కూడా టోటల్గా ఎంగ్రాస్ చేస్తుంది. ఇక సినిమా జానర్ విషయానికి వస్తే ఇది ఫోక్లోర్, పీరియడ్, సైకలాజికల్ థ్రిల్లర్. యూనివర్సల్ స్టూడియోస్కి వెళ్ళిన వాళ్ళు కొంతమంది చూసే ఉంటారు. కొన్ని రైడ్స్ ఉంటాయి, సమ్ డార్క్ టనల్లోకో ఎక్కడికో ఒక 10-15 minutes ఒక అమేజింగ్ ఎక్స్పీరియన్స్ కలగజేస్తాయి ఇవి. అట్లానే ఈ పిక్చర్ కూడా 17th centuryలోని డార్క్ టైమ్స్. బ్రహ్మయుగం అంటేనే మ్యాడ్ టైమ్స్, డార్క్ టైమ్స్. అట్లాంటి ప్రపంచంలోకి మీకు 2 hours 20 minutes పాటు లాగేస్తుంది. ఇవి పావులు, ఇవి 2 పాచికలు. ఇక కథ విషయానికి వస్తే 17th centuryలో పోర్చుగీస్ స్లేవ్ ట్రేడర్స్ నుంచి తప్పించుకొని తేవన్ అనే ఒక నిమ్నజాతి గాయకుడు ఒక అడవిలోకి పారిపోతాడు. ఆ అడవిలో ఒక పాడుబడ్డ బంగ్లా ఉంటుంది. ఆ బంగ్లా దగ్గరికి వెళ్ళేసరికి దాని యజమాని కోడుమన్ పొట్టి అనే అతను ఎదురవుతాడు. తేవన్ అండ్ వంటవాడు ఎలా కోడుమన్ పొట్టికి బందీ అయ్యారు, మెంటల్ బానిసత్వం ఫిజికల్ బానిసత్వం కంటే ఎంత క్రూరంగా ఉంటుందో డైరెక్టర్ చాలా అద్భుతంగా చూపించాడు. హారర్ సినిమా అంటే ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఒక భయపెట్టించే సీన్ క్రియేట్ చేసి ఫోర్స్ ఫిట్ చేయడం కాదు, పాత్రల మానసిక సంఘర్షణలోంచి కూడా భయం పుట్టించవచ్చు అని ఈ పిక్చర్ తోటి చాలా బాగా ప్రూవ్ చేశారు. చాలా బాగా తెర మీద చూపించారు కూడా. ఇక సినిమా టెక్నికాలిటీస్ విషయానికి వస్తే ఆర్ట్ డైరెక్షన్ ఇస్ అమేజింగ్. నంబర్ ఆఫ్ అవార్డ్స్ రావచ్చు. ఈ పాడుబడ్డ బంగ్లా ముందు న్యాచురాలిటీ కోసం వీళ్ళు ఒక 2 months బిఫోరే వైల్డ్ గ్రాస్ పెంచారట. ఆ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ ఉంది. అండ్ బంగ్లా బయట అండ్ లోపల ఏ విధంగా అయితే క్రియేట్ చేశారో అట్మాస్ఫియర్ ఈజ్ అమేజింగ్. పర్టికులర్గా కిచెన్ సెట్ ఆ టైమ్స్ని కరెక్ట్గా పోర్ట్రే చేసింది అది. దెన్ ఇంటర్వెల్ తర్వాత చాలా రేనీ సీన్స్ ఉంటాయి, వర్షం పడే సీన్స్ చాలా ఉంటాయి. డిఫరెంట్ యాంగిల్స్లో డిఫరెంట్ ప్లేసెస్లో ఓన్లీ సౌండ్ అండ్ లైట్ తోటి ఆ రెయిన్ ఎలా క్రియేట్ చేశారంటే ఆఫ్టర్ సమ్ టైమ్ సినిమా చూస్తున్న వాళ్ళకు కూడా ఏదో అంటే మన పక్కనే వర్షం పడుతున్నా అంటే ఒక చిరాకైన సిచ్యువేషన్లోకి వెళ్తాం. ఆ విధంగా వాళ్ళు అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు. తెర వెనక డెఫినెట్గా డైరెక్టర్ రాహుల్ సదాశివన్ డిడ్ అన్ అమేజింగ్ జాబ్. ఏ విధంగా అయితే దీని పిక్చర్ని కాన్సెప్చువలైజ్ చేశాడు, అంతకంటే బాగా ఎగ్జిక్యూట్ చేశాడు. అంతకుముందు ఒక ఇలాంటి థ్రిల్లర్, సైకలాజికల్ థ్రిల్లర్ తీశారు. భూతకాలం అనే పిక్చర్ ఉంది. ఎవరైనా చూసి ఉండకపోతే అది ఇట్స్ అ మస్ట్ వాచ్. ఇట్స్ అ వెరీ గుడ్ ఫిల్మ్. అలాగనే డిఓపి షనత్ జలాల్ has done a fantastic job. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బై జేవియర్, అది కూడా చాలా బాగా ఉంది. ఇక యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మమ్ముటికి పర్హాప్స్ ఆయన కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ రోల్స్. మమ్ముటి గురించి మనం ఈరోజు కొత్తగా చెప్పాల్సిందేం లేదు. బట్ హ్యాట్స్ ఆఫ్ టు హిస్ కరేజ్. ఇలాంటి టోటలీ డిగ్లామరైజ్డ్ రోల్ అంటే క్రికెడ్ టీత్, స్టెయిన్డ్ టీత్ తోటి ఒక బనియాన్ వేసుకొని ఒక మాచిపోయిన లుంగీ కట్టుకొని మొత్తం సినిమా అంతా అలానే కనబడడం అండ్ ఆల్సో చాలా నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేయడం ఆయనకే చెల్లింది. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. నెక్స్ట్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే అర్జున్ అశోకన్. తేవన్ అనే పాత్ర ఏదైతే చేస్తాడో దాని లెంత్ సబ్స్టాన్షియల్గా ఉంటుంది అండ్ హీ డిడ్ అన్ అమేజింగ్ జాబ్. దెన్ వంటవాడిగా సిద్ధార్థ్ ఆల్సో డిడ్ ఎ వెరీ నైస్ జాబ్. ఈ సినిమా చూస్తుంటే ఓ 7-8 years బ్యాక్ వచ్చిన ఇంకో సినిమా గుర్తుకొస్తుంది. అది కూడా వండర్ఫుల్ ఫిల్మ్, తుమ్ బాద్ అని. ఒక హారర్, ఫోక్లోర్ అండ్ పీరియడ్ మూవీ. అది కూడా చాలా బాగా తీశారు. అది సినిమా చూడని వాళ్ళు ఎవరైనా ఉండేది ఉంటే ఇట్స్ ఎ మస్ట్ వాచ్. అండ్ అలాగే అట్ 72 years ద వే మమ్మూటీ ఈజ్ యాక్టింగ్, హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఇంతకుముందు ఆయన కాదల్ అనేది ఒక గే క్యారెక్టర్ ప్లే చేశారు.
అండ్ కన్నూర్ స్క్వాడ్ డిఫరెంట్ రోల్. ఈ బ్రహ్మయుగం అనేది ఐ థింక్ ఎవరు ఇలాంటి రోల్ ఫస్ట్ యాక్సెప్ట్ చేయరు, చేసినా ఇలాగా తన ప్రాణం పెట్టి ఇలాంటి వేరియేషన్స్ ఇవ్వడం ఆయనకే సాధ్యమైంది. వి విష్ హిమ్ ఆల్ సక్సెస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్. మై రేటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్ ఇస్ 3.5 on 5. See you soon.